ఆయన అందరికీ మన షాప్ కాడికైతే ఈరోజు మీటర్ మారుస్తామని విద్యుత్ శాఖ వాళ్ళైతే కొంతమంది అయితే రావడం జరిగింది. సో ఇదైతే పాతదనమాట. మేమైతే కొత్తది తీసుకొని వచ్చినా చూడండి. ఇదైతే టోటల్ ఫ్రీ అనమాట. వాళ్ళు ఛార్జర్ ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఇప్పుడైతే ఫ్రీగా మార్చిస్తారు. మళ్ళీ మనకు వద్దు అని ఇప్పుడు వదిలేస్తే రేపు మనం ఛార్జెస్ పే చేసి మనమైతే ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకు అందరూ ఫిట్ చేసుకోండి అన్న. మీ ఇంటికాడికి ఎవరైనా వస్తే వద్దనకుండా చేయించుకోండి, మీకు లాభం అదే. ఇంకొక విషయం దీంట్లో స్పెషాలిటీ ఏమంటే మన ఫోన్లో రీఛార్జ్ ఎట్లా అయిపోతుందో అలా దీన్ని రీఛార్జ్ అయితే చేసుకోవాలా. ఇంకొక విషయం ఏమంటే మనం పోయి క్యూ కట్టి లైన్లో నిలబడి మనం కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదన్న. చూశారు కదా, మాదైతే పాతదైతే తీసేసి కొత్తదైతే వేస్తున్నాడన్న. ఇది మీకు నష్టం గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎవరు జాబ్స్ చేస్తున్నారో కరెంట్ ఆఫీస్లో వాళ్ళ జాబ్స్ అయితే ఫ్యూచర్లో జాబ్స్ అయితే వెళ్ళిపోతాయన్న. ఈ ప్రభుత్వం ఎట్లా ఆడితే మనం అట్లా ఆడాల్సి వస్తుంది. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని